కీర్తిశేషులు ముద్రగడ్డ పద్మనాభం గారు మరణించడం బాధాకరమైన విషయం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తాళరేవు మండలంలో ఆయన సంతాప సభ చేయడం జరుగుతుంది, ఏర్పాటు చేయడం. ఎందుకంటే అలాంటి లెజెండరీ నాయకుడు లేడు, రాడు. ఎందుకంటే ప్రజల కోసం కానీ ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా నిలబడి పోరాడిన వ్యక్తి, ఒక లెజెండ్గానే బతికాడు. ఎన్నో ఆస్తులు అమ్ముకున్నాడు, కానీ ఎప్పుడు ఒక పేదవాడి భూమిని కానీ ఎక్కడ దుర్వినియోగం చేయడం కానీ, ఒక ప్రజా ఉద్యమంలో ఇప్పుడు తన ఆస్తులు అమ్ముకున్నాడు తప్ప ఎక్కడ ఒక సెంటు భూమిని కూడా వేరే వ్యక్తుల దగ్గర లాక్కుంటాం కానీ జరగని ఏకైక నాయకుడు తను. ఇవాళ కాపులు నేను చెప్పేది ఒకటే అందరికీ, ఈడబ్ల్యూసి రిజర్వేషన్ కాపులకి 5% వచ్చిందంటే ఇవాళకి ఆయన సాధించిందే. పాఠ్య పుస్తకాలు కాపులకి ఓసీలకి కూడా పేదలు ఉన్నారో పుస్తకాలు ఇవ్వాలని, పుస్తకాలు ఇవాళ పాఠశాలలో ఇస్తున్నారంటే అది ఆయన చలవే అని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశం కార్యకర్తలకి, కాపు కార్యకర్తలకి నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇవాళ బాగుపడ్డారంటే మీకు ఇవాళ 1000 కోట్లు కార్పొరేషన్ నిధులు చంద్రబాబు నాయుడు కాపుల ప్రేమ మీద ఇవ్వలేదు. ముద్రగడ్డ పద్మనాభం గారు పోరాడితేనే ఆ 1000 కోట్లు కార్పొరేషన్ ఇచ్చారు. అది ఇవ్వడం వల్ల మీరు లబ్ధి పొంది మీరు ఇవాళ కారుల్లో తిరిగి ఇవాళ పోరాట నాయకుడిని మీరు విమర్శిస్తున్నారంటే మీరు ఒకసారి మీ నైతికతగా మీరు పడుకునేటప్పుడు మీరు గుండెల మీద ఆలోచించుకుని, మీ పిల్ల పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు కూడా నేను చెప్తున్నాను, మీరు కూడా ఎంతమంది ఆ కార్పొరేషన్లో లబ్ధి పొందారు, మీరు గుండెల మీద చేసుకోండి. కాపుల్లో ఇలాంటి పోరాట యోధుడు ఉన్నాడా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక మీటింగ్ పెడితే 5 లక్షలు 10 లక్షల మంది రావాలంటే ఒక రంగా గారి తర్వాత మళ్ళీ ఒక ముద్రగడ్డ గారి తర్వాత ఎడతేనే వచ్చారు తప్ప జనం ఎవరో లేరు, పుట్టలేదు. అలాంటి నాయకుడిని మనం కోల్పోవటం మన దురదృష్టకరం. మీరు గౌరవంగా ఈ 10 రోజులు గౌరవంగా కాపులు నాయకులందరూ అన్ని పార్టీలు అతీతంగా మీరు వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. ఈరోజు ఉద్యమ నేత మన ప్రీతమ నాయకులు ముద్రగడ్డ పద్మనాభం గారు పరమవధించిన రోజు. ఇది చాలా దురదృష్టకరం. ఆయన సేవలు ఇంకా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అవసరం ఉంటుందని భావించాం. కానీ భగవంతుడు అనంతకాలంలోనే ఆయన దగ్గరికి తీసుకెళ్ళడం వలన ఈరోజు మన అందరం కూడా ఎంతో బాధతో ఉన్నాం. కనుక ఆయన ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. నిజాయితీతో ఏ పార్టీలో ఉన్నా కానీ ఆ పార్టీని సిద్ధాంతాలు లేకుండా అన్యాయం జరుగుతుంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావుని కూడా ఎదిరించి మంత్రి పదవులు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేసిన వ్యక్తి ఆయన. మనం 89లో ఆయన రాజకీయాలకి పిల్లంపూడి వెళ్ళినప్పుడు ఆయనకి ఎవరు కాపులు ఓటేసేవారు కాదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మా మనిషి అని ఆయన్ని చూసుకుంటూ ఉంటే, ఆ ఊళ్ళో వెళ్తూ ఉంటే ఆయన ఎక్కడికన్నా మా ఊరు వచ్చే టైంలో వెళ్ళిపోతాడని ఊరంతా బట్టలన్నీ చీరలన్నీ కూడా వేసి నడిపిస్తూ ఉండేవారు ఆయన్ని. వాళ్ళందరూ కూడా మనసులో పెట్టుకుని ఆయన్ని చూసుకుని అలా మనం ఆయన కోల్పోవడం చాలా దారుణం. ఎందుకంటే చాలా కాలం ఇంకా బతికే వయసు ఉంది, ఇంకా ఓపు కూడా ఉంది. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ ఒత్తిళ్ళ వలన ఆయన మీద లేనిపోయినవన్నీ చేసి కుటుంబం మీద కూడా దాడి చేయడం వల్ల ఆయన బాగా కుంగిపోయి ఈ విధమైన అన్నీ తెచ్చుకుని ఆయన చనిపోవడం చాలా దారుణం. అటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టడని ఖచ్చితంగా చెప్తాను. అటువంటి వ్యక్తి ఆత్మ శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాను. మహనీయుడు ముద్రగడ్డ పద్మనాభం గారికి నివాళులర్పిస్తూ అలాంటి నాయకుని కోల్పోవటం ప్రతి ఒక్కరు కూడా అలాంటి మేము వెళ్తే చాలు ఇంట్లో అన్ని పెట్టి సాగనంపే వ్యక్తి మాకు ఎంతో ఆత్మీయుడు. అలాంటి వ్యక్తిని కొంతమంది నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంత జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలాంటి నాయకుని కోల్పోవటం
ఏదన్నా మా కాపులకి చాలా వెన్నుముక్క లాంటి నాయకుడు కోల్పోయాం. అతనికి నివారణ ఇస్తున్నాం. కోసం ఇంట్లో తాళేసుకుని నిరాహార దీక్ష రోజులు ఎన్నో ఉన్నాయి. పోలవరం కాలువలో భూములు పోతే ప్రజల కోసం ఆ భూములు పోయిన వాళ్ళకి సపోర్ట్గా ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడు. అలాగే చాలామంది ప్రజల గురించి ఉద్యమాలు చేసిన నేత ఆయన. ఈరోజు ఇలాగా అకాల మరణం పొందడం రాష్ట్రం దురదృష్టం, దేశం దురదృష్టం, మా మండలం ప్రజలందరూ దురదృష్టం. ఇంచేతంటే ఆయన ఎప్పుడూ కూడా తన స్వార్థం గురించి చూసుకోలేదు. ఎప్పుడూ ఒక పట్టుదల గల నాయకుడిగా పోయాడు. ఎవరికీ తలంచలేదు, ఎవరికీ బానిసత్వం చేయలేదు. ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా పోయాడు. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అలవాటు వాళ్ళ కుటుంబానికి. తాను ఇంటికి వెళ్ళిన వారికి ఎంతో ఆతిథ్యం ఇచ్చి కారు దాకా తీసుకొచ్చి ప్రతి వ్యక్తిని కూడా గేటు దాకా పేదవాడేటి, డబ్బున్నవాడేటి, నాయకుడేటి, కార్యకర్త ఏంటి, ప్రతి వాళ్ళని కూడా బయటికి సాగనంపే మనిషి. అలాంటి మంచి మనిషిని కోల్పోవడం మా అందరి దురదృష్టం, ప్రజలందరి దురదృష్టం.